అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము యొక్క విశ్వాసము అబ్రహాముకి ఏం తీసుకొచ్చి పెట్టింది? విజయాన్ని తీసుకొచ్చింది. ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఒక్కరూ ఓడిపోవాలి, ఫెయిల్ అయిపోవడానికి ఇష్టపడరు. ఆఖరికి పరీక్ష ముందు చదవని వాడు కూడా ఏమనుకుంటారండి? పరీక్షకు చదవడు, కానీ ఏమైపోవాలి? ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి. సిగ్గు లేదు. అబ్రహాము ఉదయాన్నే లేచాడట. నేను అడుగుతున్నాను, అబ్రహాం ఇష్టంతో లేచాడా, ఇష్టం లేకుండా లేచాడా? ఇష్టంతోనే లేచాడు. అమ్మా, ఇష్టంతో లేచిన ఒక తండ్రి తన కుమారుని ఎలా కాపాడుతున్నాడో వినండి. అమ్మలు, అయ్యలు, ప్రియమైన చెల్లి, తమ్ముళ్ళు, అక్కలు, ఉదయాన్నే లేవండి. ఉదయాన్నే లేవండి. తెల్లవారుగానే లేవండి. తెల్లవారుచుండగానే యేసు ఇంకా నువ్వు తెల్లవారుచుండగానే గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేసినో. ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్పకుండా నేను ఉండలేను. వేకువజామునే 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో లేవండి. నీళ్లు కుమ్మరించినట్టుగా మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. అది అద్భుతాలను తెచ్చిపెడుతుంది. అబ్రహాము వేకునే లేచాడట. లేచి ఏం చేశాడు తెలుసా? కట్టెలను ఏం చేశాడు? చేర్చి. అబ్రహాము పనివాళ్ళు లేరా? ఉన్నారండి. అక్కడే రాయబడి ఉంది. ఇంచుమించు అబ్రహాముకి 100 మంది పనివాళ్ళ వరకు ఉన్నారండి. ఇలా చిటికేస్తే చాలు గబగబా వస్తారు. చెప్పాల్సిన పని కూడా లేదు. కానీ అది నా ప్రభువు నాకు చెప్పిన పని. నీ దేవుడు నీకు చెప్పిన పని నువ్వే చేయి. నీకు అసిస్టెంట్ ఎత్తుకోకో.